నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనలు జరుగుతూ ఉన్నాయి. చాలా అంశాలు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ని ఎప్పటికప్పుడు మీకు నేషనలిస్ట్ హబ్లో మేము తెలియజేస్తూనే ఉన్నాం. అటు పీఓజేకేలో నిరసనలు, ఇంకోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులు, అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి దాడులు, అటు ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి దాడులతోటి పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వం ఐసోలేట్ అవుతోంది, దిగ్బంధంలో ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు నిజంగా బయట దేశాలకు వెళ్ళి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, సింధు జలాలకు సంబంధించి భారత్ పట్ల ఒక వ్యతిరేకతను బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సఫలీకృతులు కాలేకపోతున్నారు. ఇంకోవైపు పాకిస్తాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేదు ప్రపంచ దేశాలు. ముఖ్యంగా మొన్న ఇరాన్ అండ్ అమెరికాకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో మధ్యవర్తిత్వాన్ని నెరిపే ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ 2 సార్లు 3 సార్లు వాళ్ళు ఏదో మధ్యవర్తిత్వం నిర్వహించారు, ఏదో చర్చలు సఫలమవుతున్నాయని చెప్పడము, ఇంకోవైపు అమెరికా దాడులు కొనసాగుతూనే ఉండడము, ఇది నడుస్తూనే ఉంది. సో పాకిస్తాన్ ఈరోజు అసలు ఇమేజ్ లేని పరిస్థితిలో ఉంది. అడుక్కుతునే దేశంగా పాకిస్తాన్ నెలకొంది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ను మళ్ళీ వాటికి దేశానికి ఒక క్రెడిబిలిటీని తీసుకురావడానికి మన దేశంలోని పాకిస్తాన్ అనుకూల శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. నేను ఇంతకుముందు వివరాలు కూడా చెప్పాను. సుమారు 100కు పైబడి కొంతమంది ప్రముఖుల పేరిట ఒక లెటర్ అటు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఇటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి రాయడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే పాకిస్తాన్లోని ప్రముఖులు అండ్ భారత్లోని ప్రముఖులు అనే కంటే పాకిస్తాన్ అనుకూల శక్తులు. వీళ్ళంతా కలిసి భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాలి అని, వీళ్ళు శాంతి చర్చలు నిర్వహించాలి అండ్ 2 దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనాలి అని ఆకాంక్షిస్తూ వీళ్ళందరూ కలిసి లెటర్ రాశారు. సో ఎందుకు రాశారు? దీని మీద ఆల్రెడీ నేను కొన్ని వివరాలు చెప్పాను. ఎందుకు అనంటే పాకిస్తాన్ ఇవాళ ఫేస్ సేవింగ్ ఒక అవకాశం కోసం చూస్తోంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తనను తాను మళ్ళొకసారి ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాయడము, పాకిస్తాన్ చాలా ఇబ్బందికరంగా ఉంది అండ్ భారత్ చర్చలు జరపాలి, యుద్ధం చేయకూడదు అని చెప్పే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ అండ్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జూలై 20వ తేదీన సరిగ్గా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నటువంటి సందర్భంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా అన్ని విపక్ష పార్టీల సభ్యులందరితో కలిసి నేషనల్ కాన్ఫరెన్స్ ఒక నిరసన తెలపడానికి పిలుపునిచ్చింది. వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని పార్టీలకి లేఖ రాశారు. ఒమర్ అబ్దుల్లా లేఖ రాశాడు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ ఎన్నికలు జరపాలని మాట్లాడారు. ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలి అని, సో పూర్తిగా స్టేట్ హుడ్ ఇవ్వాలి అనే ఒక డిమాండ్ తోటి విపక్ష సభ్యులందరినీ కూడా ఈ నిరసనలో భాగస్వాములు కావాలని వేడుకుంటూ వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానాన్ని కూడా పంపాడు. సో ఈ 52 పార్టీలకు లెటర్ రాసినట్టుగా తెలుస్తోంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, చాలామంది ఇందులో ఉన్నారు. ఆ ప్రముఖుల్లో సరే రాహుల్ గాంధీ, లేకపోతే మమతా బెనర్జీ, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్, మాయావతి, ఇట్లా అనేక పార్టీలకు సంబంధించిన నాయకులుకి లెటర్ రాశారు. మీరందరూ నిరసనలో పాల్గొనాలి, జమ్మూ కాశ్మీర్కి స్టేట్ హుడ్ ఇచ్చే విధంగా మీరందరూ డిమాండ్ చేయాలి అని చెప్పేసి ఆయన అడిగాడు. ఎన్డీఏ పక్షాలు కాకుండా మిగతా పక్షాలందరినీ కూడా ఆయన కోరుతూ ఉన్నాడు. ఇంతవరకు ఓకే. కానీ ఒక రాజకీయ పార్టీలు అడగడం వేరు. కానీ హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్గా పనిచేసినటువంటి మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ని కూడా ఈ నిరసనకి రమ్మని ఆహ్వానం పంపడం జరిగింది. ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ ఎవరు అని అంటే కనుక పూర్తి స్థాయి జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాది అండ్ అంతేకాదు పాకిస్తాన్ అనుకూలవాది. ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ 2005లో ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ తరపున ఒక బృందాన్ని తీసుకొని పాకిస్తాన్ అధినేత అయినటువంటి అప్పటి జనరల్ ముషర్రఫ్ని కలవడానికి వెళ్ళాడు పాకిస్తాన్కి. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్న టైంలో యాసిన్ మాలిక్, మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ అండ్ బృందం, మీరు ఫోటో చూడవచ్చు, వీళ్ళందరూ కలిసి వెళ్ళి ముషర్రఫ్ని కలిశారు. ముషర్రఫ్ అప్పుడు వీళ్ళందరినీ కొనియాడాడు. అండ్ వీళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదాన్ని ఎక్కువగా వినిపించేటువంటి వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ అనుకూల టెర్రరిస్ట్ శ్రేణులకి, శక్తులకి మద్దతుగా నిలిచేటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ని కూడా ఒమర్ అబ్దుల్లా ఈ నిరసనలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చాడు. అండ్ ఒమర్ అబ్దుల్లా పిలవడంలో నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించట్లేదు. కానీ ఒమర్ అబ్దుల్లా పిలిచినటువంటి ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్తో వేదికని
కాంగ్రెస్ అధినేత అయినటువంటి కాంగ్రెస్ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయనకేం పోస్ట్ లేదు కాంగ్రెస్లో, బట్ స్టిల్ ఆయన్నే కాంగ్రెస్ అన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కాబట్టి, అండ్ ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ కాబట్టి, విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్తో వేదికను షేర్ చేసుకుంటాడా? అరవింద్ కేజ్రీవాల్ ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్తో స్టేజ్ షేర్ చేసుకుంటాడా? అండ్ నిరసనలకి మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ని పిలవడం దేనికి సంకేతం? ఇదంతా ఇప్పుడు సీరియస్ చర్చగా కనబడుతోంది. ఎందుకు అనంటే కనుక ఈ పర్టికులర్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ గతంలో పాకిస్తాన్ అనుకూల ధోరణులు కలిగి ఉన్నాడన్న నేపథ్యంలోనే 2016లో ఆపరేషన్ ఆల్అవుట్ నిర్వహించాం మన అజిత్ దోవల్ గారి సారథ్యంలో. కశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులందరినీ అరెస్టులు చేశారు అండ్ అప్పుడున్నటువంటి టెర్రరిస్టులందరినీ కూడా హతమార్చడం జరిగింది. టెర్రరిస్టుల ఏరివేత కార్యక్రమం జరిగింది, దాని పేరు ఆపరేషన్ ఆల్అవుట్. ఆ సమయంలో బుర్హాన్ వానీని కూడా హతమార్చిన సందర్భం, బుర్హాన్ వానీ ఎన్కౌంటర్లో చచ్చిపోయిన తర్వాత బుర్హాన్ వానీకి అనుకూలంగా మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళంతా. సో బుర్హాన్ వానీ ఒక టెర్రరిస్ట్ని, లేదు ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఆయనను అభివర్ణించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ 2016లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్న సందర్భంలో ఆగస్ట్ 4వ తేదీన ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ని హౌస్ అరెస్ట్ చేశారు. సుమారు 4 సంవత్సరాల పాటు హౌస్ అరెస్ట్లోనే ఉన్నాడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్. ఆ తర్వాత 2024లో అతన్ని రిలీజ్ చేశారు. అండ్ ఈ 4 సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత కొంత ధోరణి మారినట్టుగానే కనిపించింది. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్య అజిత్ దోవల్ గారు అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ టెర్రరిస్ట్ మూకలందరి అకౌంట్లని ఫ్రీజ్ చేశారు. అందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్లు చేసి వాళ్ళను నిర్బంధించారు. అవసరమైతే కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని అందరినీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ వాయిస్ని పూర్తిగా లేకుండా చేశారు. లేకుండా చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్స్కి, స్థానికులకి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు, అక్కడ అభివృద్ధి చేసి చూపిస్తూ ఉన్నారు. అండ్ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ వస్తున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ నిజంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ తర్వాత కాలంలో కొంత తన వాణిని మార్చుకునే ప్రయత్నం చేసినట్టుగా కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో 2023 సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి కథనం ప్రకారం, లెట్ అవుట్ ఆఫ్టర్ 4 years మిర్వాయిజ్ బ్యాక్స్ on this is not an era of war. This is not an era of war అని ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు యుద్ధం చేసే సమయం కాదు అని మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆర్టికల్లో ప్రచురించడం కూడా జరిగింది. సరే, ఏది ఏమైనా కూడా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉద్యమం చేస్తానంటే కాళ్ళు ఇరగ్గొడతాననే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఈ వేర్పాటువాదులందరికీ కూడా ఒక హెచ్చరిక ధోరణిలో భారత త్రివిధ దళాలు, మన భద్రతా బలగాలు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ వాణిని మార్చుకునే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆ టెర్రరిస్ట్ భావజాలము, ఆ వేర్పాటువాద భావజాలం కొనసాగుతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ ఒమర్ అబ్దుల్లా నిజానికి చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్లో ఆయనకు ఫేస్ సేవింగ్ ఎలాగా అని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒమర్ అబ్దుల్లా పట్ల కూడా విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. ఎందుకంటే వీళ్ళందరూ అబ్దుల్లా ఫ్యామిలీ, ముఫ్తీ ఫ్యామిలీ గత 70 సంవత్సరాలుగా కాశ్మీర్లో అసలు అభివృద్ధి అనేదే లేకుండా చేశారు. సో ఇప్పుడు భారత ప్రభుత్వం పూర్తి దృష్టి సారించి అక్కడ అభివృద్ధిని చేస్తోంది. అండ్ అక్కడ రోడ్ల నిర్మాణము, టన్నెళ్ల నిర్మాణము, బ్రిడ్జ్ల నిర్మాణము, అండ్ అక్కడ ఇంకా చెప్పాలంటే అక్కడ ఉద్యోగాల కల్పన, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత నిజంగానే కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సో దీనికి కారకుడిగా ఉన్నటువంటి అబ్దుల్లా పట్ల, ముఫ్తీ పట్ల, ఫ్యామిలీ పట్ల, ఈ ఇద్దరి పట్ల కూడా వ్యతిరేకత పెరుగుతోంది. సో ఈ వ్యతిరేకత నుంచి బయటపడాలి అని అంటే ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు మళ్ళీ ఒక నిరసన రూపం తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో మళ్ళీ ఆ వేర్పాటువాదాన్ని రాజేసే విధంగా ప్రయత్నాలు చేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. అండ్ అంతేకాదు, ఈ సందర్భంలోనే కరెక్ట్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నటువంటి టైంలోనే అది కూడా జంతర్ మంతర్ దగ్గరనే నిరసన పెట్టాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ విపక్షాలందరూ కలిసి మళ్ళీ కాశ్మీర్ ఇష్యూని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాశ్మీర్ ఇష్యూని వీళ్ళందరూ ఫ్లేరప్ చేయడం వల్ల అంతర్జాతీయ సమాజం కూడా అటు పీఓజేకే ఆందోళనలు చేస్తోంది, ఇటు మన భారత అధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయన్న కలరింగ్ ఇస్తూ వెస్టర్న్ మీడియా అంతా ఇప్పుడు ఈ వార్తా కథనాలు రాయడానికి, వండి వార్చడానికి ఈ ప్రయత్నం జరుగుతుందేమో అనిపిస్తోంది. అందుకే ఫస్ట్ అసలు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలనే ఎందుకు డేట్ పెట్టుకున్నారు, అప్పుడే ఎందుకు ఈ నిరసనలు చేయాలనుకుంటున్నారు? 1, 2 అందరూ కలిసి ఇప్పుడే లెటర్లు ఎందుకు రాస్తున్నారు? శాంతి చర్చలు జరపాలని. 3 పీఓజేకేలో అల్లర్లు జరుగుతుంటే దాన్ని ఈక్వలైజ్ చేయడం కోసం కాశ్మీర్లో ప్రజలు కూడా అంతే ఇబ్బంది పడుతున్నారని చూపే ప్రయత్నం జరుగుతోందా?
ఈ 3 చాలా కీలకమైన విషయాలు. వీటికి ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి. జూలై 20వ తేదీన పిలుపునిచ్చిన మేరకు జంతర్ మంతర్లో జరిగే నిరసన కార్యక్రమంలో ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదులకు సానుభూతిని ప్రకటించేటువంటి వ్యక్తులతోటి ఈ విపక్ష పార్టీల నాయకులు స్టేజ్ని షేర్ చేసుకుంటారా? ఒకవేళ చేసుకున్నట్లయితే కనుక ఇది దేశ ద్రోహ చర్యగానే మనం అందరం చూడాల్సి ఉంటుంది. సో కశ్మీర్ విషయంలో గతంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు మనం చూడ్డానికి వీల్లేదు. గతంలో ఎవరెవరైతే ఇట్లా మళ్ళీ వేర్పాటువాద భావజాలాన్ని ప్రయోగం చేస్తూ వచ్చారో వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేసి తీరాలి. అండ్ ఏది ఏమైనా అజిత్ దోవల్ గారు, అటు అమిత్ షా గారు, ఇంకోవైపు నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా కశ్మీర్లో మారణ హోమం సృష్టించాలని ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళ పని పట్టడం ఖాయం. అండ్ ఓవరాల్గా ఇట్లాంటి నిరసనలకు ఈరోజు తెరతీస్తున్నటువంటి టైంలో దీన్ని మనం అందరం కలిసి ముక్త కంఠంతో ఖండించాలి. అండ్ ఈ కుట్రల్ని 10 మందికి తెలియజేయాలి, మనం తెలుసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.